నాయకపోడ్ అనే ఒక తెగను మొన్న కలిసినాం మేము. వాళ్ళు ఏమంటారంటే ఇంతవరకు ఎక్కడ కూడా సెన్సెస్ లో మా పేరే రాయారు కరెక్ట్. అయితే కోయ నాయకపోడ్ అని రాస్తారు, లేకపోతే గోండు నాయకపోడ్ అని రాస్తారు. మా అస్తిత్వమే పోతుంది, మా పేరే పోతుంది, అసలు మేము మనుషుల కింద లెక్కలా ఉన్నామా లేదా అనే కాడికి పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను, ఆదివాసీలకు సంబంధించి వాళ్ళకి సపరేట్ రిలీజియన్ ఉంటుంది, అంటే మన మతం వాళ్ళు ఫాలో చేయరు. కానీ కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ ఇచ్చే దాంట్లో అసలు వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తలేదు. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్వా అని అడుగుతుంది. ఇంకో మతం ఇవ్వాలి కదా. వాళ్ళు డిమాండ్ చేసిరు మొన్న చందాలింగయ్య దొర గారు వాళ్ళందరూ కూడా వచ్చి మాది ఆదివాసీ మతం, ఆ రిలీజన్లో ఆదివాసీ అని సపరేట్గా రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మనం ఆల్రెడీ లేఖ రాసి ఉన్నాం. మళ్ళీ కూడా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన పేరు గుర్తుండాలి, మన రిలీజన్ గుర్తుండాలి, మన హక్కులు మనం తీసుకోవాలి. ఈ అన్నిటి విషయాల్లో కూడా మన తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆదివాసీ బిడ్డల పక్షాన నిలబడి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలంగాణ రక్షణ సేన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను.